వీరభద్రుడు అక్కడ తవ్వాడు. అవును, అక్కడొక శవం ఉంది. అది చనిపోయి చాలా కాలమైన నిన్ననే నిద్రపోతున్నట్టుగా ఉంది. కంఠంలో రుద్రాక్ష మాలలు, చేతికి వెండి గొలుసులు ఉన్నాయి. వీరభద్రుడు దానికి మంత్రం వేసి లేపాడు. ఆ శవం కళ్ళు తెరిచి చూడగానే చుట్టూ ఉన్న వాతావరణం మారిపోయింది. అదే తాంత్రికుడి శవం. కానీ అది లేవగానే మిత్రులారా, వింతలు, విశేషాలు మరియు భయంకరమైన నిజ జీవిత కథలను వినాలనుకునే వారందరికీ స్వాగతం. మన తెలుగు డార్క్ ఫైల్స్ ఛానల్లో వీరభద్రుడి తాంత్రిక ప్రయాణం ఇప్పుడొక అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. ఒక మామూలు మనిషిగా మొదలైన మన వీరభద్రుడు ఇప్పుడొక యక్షిణిని సైతం మెప్పించి మరణించిన వారిని సైతం బతికించగల శక్తి ఉన్న మాయాదర్పణాన్ని సంపాదించాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ అద్దంతో ఎవరిని బతికించాలి, ఎందుకు బతికించాలి, ఆ ప్రక్రియలో మన వీరభద్రుడు ఎదుర్కోబోయే భయంకరమైన శక్తులేంటి, ఈ రోజటి కథలో తెలుసుకుందాం. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, గదిలో లైట్లు ఆర్పేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వినబోయే కథ ఒక మామూలు కథ కాదు, ఒక తాంత్రికుడి మరణాంతర సాహసం. మన వీరభద్రుడు ఆ మాయాదర్పణాన్ని ఒక పట్టు వస్త్రంలో చుట్టి తన గురువు దగ్గరికి నల్లమాల అడవుల్లోని ఒక రహస్య శ్మశానానికి చేరుకున్నాడు. గురువుగారు అప్పటికే ఒక శవం పక్కన కూర్చొని ధ్యానం చేస్తున్నారు. వీరభద్రుడిని చూడగానే ఆయన కళ్ళు మెరిశాయి. అప్పుడు వీరభద్రుడు, గురువుగారు, మీరడిగిన ఆ యక్షిని దర్పణాన్ని తీసుకొచ్చాను, ఇదిగోండి అంటూ ఆ అద్దాన్ని గురువు ముందు పెట్టాడు. గురుగారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆగు వీరభద్ర, ఇప్పుడే దాని మీద ఉన్న వస్త్రాన్ని తొలగించకు. ఇది సామాన్యమైన అద్దం కాదు, ఇందులో యక్షిని లోకపు శక్తులుంటాయి. సమయం వచ్చినప్పుడే దాన్ని వాడాలి. కానీ మనం ముందుగా ఒక పని చేయాలి అన్నారు. వీరభద్రుడు ఆశ్చర్యంగా చూస్తూ, ఏం చేయాలి గురువుగారు? గురువుగారు గంభీరమైన స్వరంతో, వీరభద్ర, నేను ఈ అద్దంతో నా గురువుగారైన మహాతాంత్రికుడు కాలభైరవ గారిని తిరిగి బతికించాలనుకుంటున్నాను. ఆయన మరణం వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది. ఆయన బతికితేనే ఈ లోకంలోని దుష్టశక్తులకు ముగింపు దొరుకుతుంది. కానీ ఆయన భౌతిక కాయం ఇప్పుడెక్కడుందో ఎవ్వరికీ తెలియదు. అది ఒక శపించబడిన శ్మశానంలో పాతిపెట్టబడింది. అక్కడికి నేను వెళ్ళలేను, ఎందుకంటే అక్కడి ప్రేతాత్మలన్నీ నాకు శత్రువులు. నువ్వే వెళ్ళి ఆ శవాన్ని తీసుకురావాలి అన్నారు. గురువుగారు చెప్పిన ఆ ప్రేతాపురి శ్మశానం సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీరభద్రుడు ఒక పాత మోటార్ సైకిల్ మీద బయలుదేరాడు. ఆ బైక్ పరిస్థితి ఏంటంటే అది ఎప్పుడు ఆగిపోతుందో ఎవ్వరికీ తెలియదు. రాత్రి 8 గంటలవుతుంది. చుట్టూ చిమ్మ చీకటి, జనసంచారం లేని అడవి మార్గం. సుమారు గంట ప్రయాణం తర్వాత మన వీరభద్రుడు ఆ శ్మశానానికి చేరుకున్నాడు. అదొక పాతబడిన పురాతన శ్మశానం. ఆ శ్మశానం గేటు చూడగానే వీరభద్రునికి ఒంట్లో వణుకు పుడుతుంది. లోపల ఎలాంటి వెలుతురు లేదు, కానీ అక్కడక్కడ కొన్ని ఆకారాలు కదులుతున్నట్టు కనిపిస్తుంది. వీరభద్రుడు లోపలికి అడుగు పెట్టాడు. అక్కడ అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఆ శ్మశానంలో చాలా మంది కూర్చొని ఉన్నారు. కొందరు చెట్ల మీద, కొందరు సమాధుల మీద కూర్చొని చలిమంట కాచుకుంటున్నారు. ఇదేంటి, ఇక్కడ ఏం జరుగుతుంది? అందరూ కలిసి పిక్నిక్ వచ్చారా అని వీరభద్రుడు అనుమానపడ్డాడు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసింది, వాళ్ళు మనుషులు కాదు, ప్రేతాత్మలు. మన వీరభద్రుడు దగ్గరికెళ్ళి, అయ్యా, మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి. ఇక్కడొక గొప్ప తాంత్రికుడి సమాధి ఉంది, అది ఎక్కడుందో చెప్పగలరా అని అడిగాడు వీరభద్రుడు. ఆ ఆత్మ ఒక్కసారిగా వీరభద్రుడి వైపు తిరిగి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ తల పగలగొడతానని అరిచాడు. వీరభద్రుడు నవ్వుతూ, అయ్యా, నా తల పగలగొట్టడం అంత సులభం కాదు. నన్ను యక్షిణీలు, పెద్ద పెద్ద ప్రేతాలు ఏమీ చేయలేకపోయాయి. నువ్వేం చేస్తావు చెప్పు బాబు, ఆ తాంత్రికుడి సమాధెక్కడ అని అడిగాడు. ఆ ప్రేతానికి కోపం వచ్చి వీరభద్రునికి ఒక్క తోపు తోసింది.
వీరభద్రుడు ఒక్కసారిగా గేటు బయట పడ్డాడు. ఒళ్ళంతా మట్టి. అప్పుడు వీరభద్రుడు, ఛా, వీడు మరీ మొండిగా ఉన్నాడు, వీడితో మాట్లాడడం వేస్ట్ అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. అక్కడే ఒక పెద్ద చెట్టు కింద ఒక ముసలి ఆత్మ కూర్చొనుంది. దానికి కనీసం 90 ఏళ్లుంటాయి. అది చాలా నీరసంగా కనిపిస్తుంది. వీరభద్రుడు దగ్గరికి వెళ్ళి, నువ్వు ప్రేతానివా అని అడిగాడు. ఆ ముసలాత్మ నవ్వుతూ, అవును నాయనా, ఈ శ్మశానంలోనే నా అంత్యక్రియలు జరిగాయి, నీకేం కావాలని అడిగింది. వీరభద్రుడు విషయం చెప్పాడు. కాలభైరవ అనే తాంత్రికుడి శవం కావాలని అడిగాడు. ఆ ముసలి ప్రేతాత్మ కాసేపు ఆలోచించి, నాయనా, ఆ తాంత్రికుడి శవాన్ని ఇక్కడ పాతిపెట్టలేదు. ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఒక ఖాళీ స్థలం ఉంది, అక్కడ రహస్యంగా పాతిపెట్టారు. నువ్వు నాతో రా, చూపిస్తానని తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళాక, ఇదిగో ఈ అరెకరం భూమి ఉంది, ఇందులో ఎక్కడ పాతి పెట్టారో తెలియదు, నువ్విక్కడ తవ్వుతూ ఉండు, తవ్వుతుండగా ఏదైనా చెక్కపెట్ట తగిలితే అదే తాంత్రికుడి శవం, కాకపోతే నువ్వు ఈ భూమి మొత్తాన్ని తవ్వాలని చెప్పింది. వీరభద్రుడు నమ్మి రాత్రంతా చెమటలు కక్కుతూ ఆ భూమినంతా తవ్వేశాడు. తెల్లారిజామున 4 గంటలైంది, ఒక్క చెక్క ముక్క కూడా దొరకలేదు. అప్పుడు ఆ ముసలి ప్రేతాత్మ నవ్వుతూ, నాయనా, నాకు ముసలితనం వల్ల అన్నీ మర్చిపోతున్నాను, నిజానికి ఇక్కడ ఏ శవం లేదు, ఇది నా మనవడి భూమి, వాడు జబ్బు చేసి ఈ పొలాన్ని దున్నలేకపోతున్నాడు, నువ్వు ఫ్రీగా దున్ని పెట్టావు కదా, రేపు వాడు పంట వేసుకుంటాడు, ధన్యవాదాలు అంటూ మాయమైపోయింది. అది విన్న వీరభద్రుడికి మైండ్ బ్లాక్ అయింది. తాంత్రికుడినైన నాకే ఆ ప్రేతాత్మ టోపీ పెట్టిందా అని తన మీద తనకే కోపం వచ్చింది. మరుసటి రోజు రాత్రి మళ్ళీ వీరభద్రుడు సిద్ధమై వచ్చాడు. ఈసారి చాలా కోపంగా ఉన్నాడు. చలిమంట కాచుకుంటున్న 4 కుర్ర ప్రేతాలను చూశాడు. మీరు నాకు నిజం చెప్తారా, లేక ఈ మంత్రించిన సింధూరంతో భస్మం చేయమంటారా అని బెదిరించాడు. ఆ ప్రేతాలు నవ్వుతూ, మాకొక చిన్న కోరిక ఉంది, అది తీరిస్తే నువ్వడిగింది చెబుతాము. ఏంటా కోరిక అని అడిగాడు వీరభద్రుడు. మాకిక్కడ బోర్ కొడుతుంది, మా కోసం నువ్వు 2 గంటల పాటు డ్యాన్స్ చేయాలి, అప్పుడే ఆ తాంత్రికుడి శవం ఎక్కడుందో చెప్తాం అన్నారు. అది విన్న వీరభద్రుడు షాక్ అయ్యాడు. నేను డ్యాన్స్ చేయాలా? కానీ తప్పదు. తన పంచె పైకి కట్టుకొని ఆ శ్మశానంలో ఆ ప్రేతాల మధ్య వింత వింత స్టెప్పులు వేశాడు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి చివరకు నిజం చెప్పారు. అక్కడ వెనక ఉన్న సమాధి చూడు, దాని మీద ఒక యోగి ముద్ర ఉంది, అదే నువ్వు వెతుకుతున్న తాంత్రికుడి సమాధి అని చూపించారు. వీరభద్రుడు ఆ సమాధిని తవ్వాడు. లోపల ఒక కుళ్ళిపోయిన శవం ఉంది. దానిపై కొన్ని మంత్రాలు చదివి ఒక బేతాళంలా లేపాడు. కానీ ఆ శవం లేవగానే వింతగా ప్రవర్తించింది. అది తాంత్రికుడిలా కాకుండా గాలి పీలుస్తూ వింత యోగాసనాలు వేయడం మొదలుపెట్టింది. చివరకు వీరభద్రుడికి అర్థమైంది అదొక నకిలీ శవం అని. అది తాంత్రికుడి శవం కాదు, యోగాసనాలు నేర్పే గురువు శరీరం అని. అప్పుడు వీరభద్రుడు విసిగిపోయి తన శక్తులన్నీ వాడి అక్కడున్న ఒక బలమైన ప్రేతాన్ని పట్టుకున్నాడు. నిజం చెప్పు, లేకపోతే నీకు మోక్షం లేకుండా చేస్తాను. అప్పుడు ఆ ప్రేతం భయపడి, అయ్యా, ఆ వెనుక ఉన్న ఆ పెద్ద రావి చెట్టు కింద ఒక చదునైన ప్రదేశం ఉంది, అక్కడ ఎటువంటి రాయి లేదు, కేవలం మట్టి మాత్రమే ఉంది, అందులోనే ఆ గొప్ప తాంత్రికుడిని పాతిపెట్టారు. ఆ శవం అస్సలు కుళ్ళిపోదు, ఎందుకంటే ఆయన తన చుట్టూ ఒక మంత్రశక్తిని ఉంచుకున్నారని చెప్పింది. వీరభద్రుడు అక్కడ తవ్వాడు. అవును, అక్కడొక శవం ఉంది. అది చనిపోయి చాలా కాలమైన నిన్ననే నిద్రపోతున్నట్టుగా ఉంది. కంఠంలో రుద్రాక్ష మాలలు, చేతికి వెండి గొలుసులు ఉన్నాయి. వీరభద్రుడు దానికి మంత్రం వేసి లేపాడు. ఆ శవం కళ్ళు తెరిచి చూడగానే చుట్టూ ఉన్న వాతావరణం మారిపోయింది. అదే తాంత్రికుడి శవం. కానీ అది లేవగానే ఏదేదో మంత్రాలు చదివి నాకు ఆకులు కావాలి, మత్తు కావాలి
అంటూ అడవి లోపలికి పరిగెత్తింది. ఆ శవం అడవి లోపలికి వెళ్లి బంగి ఆకులను నమిలి తింటుంది. వీరభద్రుడు కష్టపడి దాన్ని పట్టుకొని భుజాన వేసుకొని గురువు దగ్గరికి తీసుకెళ్లాడు. గురువుగారు ఆ శవాన్ని చూసి నవ్వుతూ, నాయనా వీరభద్ర, నువ్వు సరైన దాన్నే తీసుకొచ్చావు, ఇప్పుడు సరైన సమయం వచ్చింది అన్నారు. ఆ శవం మెల్లిగా మాట్లాడడం మొదలుపెట్టింది. నన్ను ఎందుకు లేపారు? నేను మళ్ళీ బతకాలని అనుకోవడం లేదు. నాకు ఈ మామూలు మనిషి శరీరం వద్దు. ఆ శవం మాటలు విన్న వీరభద్రుడు ఆశ్చర్యపోయాడు. మరి మీకు ఏం కావాలి మహాప్రభు అని అడిగాడు వీరభద్రుడు. ఆ కాలభైరవుడి ఆత్మ చెప్పింది, నన్ను చంపిన ఆ బ్రహ్మ రాక్షసుడున్నాడే, వాడింకా ఆ అడవుల్లోనే తిరుగుతున్నాడు. నాకు వాడి శరీరం కావాలి. వాడి ఒంట్లో ఉన్న అద్భుతమైన శక్తి నాకు కావాలి. మీరు ఆ రాక్షసుడిని పట్టుకొని ఈ మాయదర్పణం ముందు నిలబెట్టాలి. అప్పుడు నా ఆత్మ వాడొంట్లోకి ప్రవేశిస్తుంది. నేనొక రాక్షస తాంత్రికుడిగా పునర్జన్మ పొందుతాను. అక్కడున్న ముగ్గురు, గురువుగారు, కాలభైరవ శవం మరియు వీరభద్రుడు ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. ఆ నవ్వు శ్మశానమంతా ప్రతిధ్వనించింది. ఇప్పుడు మన వీరభద్రుడు ఒక బ్రహ్మ రాక్షసుడిని పట్టుకోవాలి. ఒక తాంత్రికుడు రాక్షసుడిగా మారితే ఈ లోకం ఏమవుతుంది? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. చూసారుగా మిత్రులారా, ఇప్పుడు మన వీరభద్రుడు ఒక ప్రమాదకరమైన ఆటలో పావుగా మారాడు. బ్రహ్మ రాక్షసుడిని పట్టుకోవడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడడమే. అసలు ఆ రాక్షసుడు ఎక్కడున్నాడు? వీరభద్రుడు తనని ఎలా బంధిస్తాడు? ఆ మాయదర్పణం ద్వారా జరగబోయే భయంకరమైన యాగమేంటి? తెలవాలంటే తర్వాతి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద కామెంట్స్లో వీరభద్ర అని టైప్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి.